ట్రంప్ ముందుగానే చెప్పాడు, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి బయటకు వస్తాము, పర్యావరణానికి సంబంధించిన ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి బయటకు వస్తామని. అట్లాగే జన్మతః అక్కడ పుట్టినటువంటి వాళ్ళందరికీ వస్తున్నటువంటి పౌరసత్వ హక్కుని రద్దు చేస్తామని కూడా చెప్పాడు. అది 100 ఏళ్ల నుంచి నడుస్తుంది. అనేక మంది ఇండియాతో పాటుగా ఇతర దేశాల వాళ్ళు అమెరికాలో పౌరసత్వం కోసం తెలివిగా ఏం చేస్తుంటారంటే 6 నెలల్లో 7 నెలల్లో గర్భం ఉన్నటువంటి సందర్భంలో అక్కడికి వెళ్ళడం, ఆ తర్వాత అక్కడ ఆసుపత్రులు ఏది వెనక్కి రాలేకపోతున్నారు అన్నటువంటి పేరుతో అక్కడ ఉండటం, ఆ తర్వాత అక్కడే డెలివరీ అన్నటువంటిది జరిగిపోయి వాళ్ళకి పౌరసత్వం, లేదా అక్కడ బంధువులు ఉంటే ఆ బంధువుల ఇంటికి చూడటానికి వెళ్ళి అక్కడే కాన్పు చేయించుకుని అక్కడ వాళ్ళకి పౌరసత్వం అన్నటువంటి, బిడ్డలకు పౌరసత్వం వస్తే బిడ్డల తల్లిదండ్రుల లెక్కన అక్కడ ఉండేందుకు అనుమతులు, ఇలాగా ఒక దాన్ని ప్రైవేట్గా వేరేగా వాడేసుకుంటున్నారు. ఇది అక్కడ ఉన్నటువంటి అమెరికన్లకి కోపం. వాస్తవంగా అమెరికన్లకి అతిపెద్ద కోపం ఏంటంటే ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ వల్ల తమకి ఆర్థిక స్తోమత దెబ్బతింటోంది అన్నటువంటి. ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే లోకలోడు ఓ 10,000 రూపాయలు, అంటే మన భాషలో చెప్పుకోవాలంటే ఓ 10,000 రూపాయలు ఈజీగా సంపాదించుకోగలమని ఆశిస్తే, అదే సందర్భంలో ఈ మన దేశాల నుంచి వెళ్ళిన వాళ్ళు, ఆఫ్రికా నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు, లేకపోతే ఇతర దేశాల నుంచి వెళ్ళిన వాళ్ళు 3,000కి 4,000కే పని చేయడానికి దొరికేటప్పుడు 10,000కి పని ఎందుకు ఇస్తారు ఎవడైనా సరే, అదే అమెరికన్ కంపెనీ అయినా సరే. దాంతో వాళ్ళకి ఉద్యోగోపాధి అవకాశాలు తగ్గుతున్నాయి అన్నటువంటి కసి పెరుగుతూ అవుతుంది. ఆ కసిని తీర్చేటటువంటి నాయకుడుగానే ట్రంప్ని వాళ్ళు చూశారు, అందుకనినే ఎన్నుకున్నారు. అందుకనినే ట్రంప్ కూడా నిన్న పుసిక్కిన నవ్వింది హిలరీ క్లింటన్ లాంటి కథలు రాస్తున్నారు ఆయన మాట్లాడుతున్నది చూస్తే. బట్ ఆ నవ్వే అక్కడ వాస్తవం, అక్కడ ప్రజల కడుపు మంటకి సాక్ష్యం.